ఇప్పుడు మనము సాయిబ్ నగర్ కి దగ్గరలో ఉన్న పద్మావతి బ్యాంక్ కాలనీలో ఉన్నామండి. ఇది సాయిబ్ నగర్ టు హయత్ నగర్ జెడ్పీ రోడ్ కి రెండో ఫ్లాట్. ఈ ఫ్లాట్ ఇక్కడ ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి బాలాజీ మణికంఠ రెసిడెన్సీ. ఇది మొత్తం వచ్చి 311 గజాలు, మరి 40x70 అడుగులు. దీనికి వచ్చేసి మనం ఇటు సైడ్ చూసుకుంటే మెట్ల సౌకర్యం కూడా ఉందండి, అట్లాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, 4 ఫ్లోర్స్ కాబట్టి. తర్వాత దీనికి జనరేటర్ కూడా ఉందండి. జనరేటర్ తో పాటు ఈ బిల్డింగ్ మాత్రమే సపరేట్ ట్రాన్స్ఫారం కూడా ఉంది. మీరు చూసుకుంటే మనకి రైట్ సైడ్ లో ట్రాన్స్ఫారం కూడా కనిపిస్తుంది. మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా, మనకి కార్ పార్కింగ్ ప్లస్ 2 వీలర్స్ పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇక్కడ. ఈ అపార్ట్మెంట్ కి వాచ్మెన్ సౌకర్యం కూడా ఉందండి. ఇది వాచ్మెన్ రూమ్ అండి. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. మొత్తానికి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసామండి. ఇది ఈస్ట్ ఫేస్. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 201. ఇది మొత్తము 1150 SFT లో ఉంది. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి. టేక్ వుడ్ తో చేపించారండి. మంచి డిజైనింగ్ కూడా వచ్చింది దీనికి. ఇంకా మ్యాట్ ఫినిషింగ్ అయితే చేయించలేదు. మ్యాట్ ఫినిషింగ్ చేయించిన తర్వాత ఈ మెయిన్ డోర్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడే చాలా బాగుందండి. ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి 18.12 అడుగుల హాల్ మొత్తము. దీనికి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ. ఇది మొత్తం వచ్చేసి 6.8 అడుగులు. తర్వాత దీనికి మొత్తం వచ్చేసి సెల్ఫ్లు మొత్తం చేపించారండి. ఇక్కడ వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. దీనికి వాష్ ఏరియా, ఓపెన్ కిచెన్ ఇక్కడ. తర్వాత విండోస్, ఒక విండో ఇచ్చారండి, 2 విండోలు, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. వెంటిలేషన్ చాలా బాగుంది ఇక్కడ. తర్వాత ఆయిల్ ఇంకా పడకుండా ఇక్కడ టైల్స్ ఇచ్చారు. మనకి టైల్స్ ఆయిల్ పడినప్పుడు మనకి వేరే వాల్ గిట్లా ఉంటే మొత్తము పాడైపోతుంది కదా, అందుకని చెప్పేసి దీనికి నీట్ గా పోవడానికి అని చెప్పేసి హాల్ కి ఈ టైల్స్ వేశారు అన్నట్టు. ఇక్కడ వాష్ ఏరియా, షింక్ అండి, 2 ట్యాప్స్ ఇచ్చారు. వాటర్ మంచినీళ్ళది ఒకటి వస్తుంది, బోర్ వాటర్ ఒకటి వచ్చేస్తుంది. చిన్నది షింక్ ఇచ్చేసారు, స్టీల్ షింక్. ఇది ప్రెసెంట్ ఇదే రంగులో ఉంది కాబట్టి స్టీల్ షింక్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పూజా గదిని మనమే చేయించుకునేటట్టుగా చేశారండి. సెల్ఫ్స్ కానీ ఏదైనా కబోర్డ్ కానీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని కొత్తగా న్యూ మోడల్స్ వస్తున్నాయి కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పూజా గది మనం ఇష్టం వచ్చిన సెల్ఫ్ తీసుకొచ్చి పెట్టుకునేలా ఇక్కడ మాత్రం స్పేస్ ఇచ్చారండి. ఇది పూజా గది. హాల్ కి ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్లు ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. దీనికి కామన్ గా వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి, అటాచ్డ్. ఇది 4/6 అండి. మొత్తము అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి గ్రీజర్ కి కానీ షవర్ అన్ని కూడా పెట్టేశారండి. ట్యాప్స్ ఇంకా ఫిట్ చేయలేదు, ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. తర్వాత ఇది కామన్ వాష్రూమ్ కాబట్టి దీనికి ఇంకా ట్యాప్స్ ఏమి ఫిట్ చేయలేదు. మనకి ఇది వచ్చేసి గ్రీజర్ కి కూడా పెట్టేసి ఉంచారండి. మొత్తం ఇది వాష్ ఏరియా. ఇటు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ కి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్లు ఎదురెదురుగా ఉన్నాయండి. ఇటు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 10x12 అడుగులు. ఇక్కడ మొత్తము ఒక విండో ఇచ్చారు. విండోస్ కూడా ఈ స్లైడ్ షేప్. దీనికి కూడా మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ కనిపిస్తుంది బయటికి. వెంటిలేషన్ చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. ఇటు వచ్చేసి మొత్తము కబోర్డ్స్ చేయించుకోవడానికి, వుడ్ వర్క్ చేయించుకోవడానికి కూడా వీలుగా మొత్తం సెల్ఫ్స్ ఇచ్చారు. చాలా బాగుంది ఇక్కడ. ఇది మొత్తం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పైకి వచ్చేసి మొత్తము POP చేపించారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ ఉంది, ప్లస్ అటాచ్ బాల్కనీ కూడా ఉంది. ఇది చూసుకుంటే ఇది కూడా మొత్తము 10x12 అడుగులు బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి అన్ని కబోర్డ్స్ సెల్ఫ్లు ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా వెంటిలేషన్. ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా కామన్ అండి, 2 వాష్రూమ్ ఉన్నాయి. తర్వాత గ్రీజరు, మరి ట్యాప్స్ అన్ని కలిపేసి ఉన్నాయండి. ఇది కూడా 4x6.
ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది బాల్కనీ అండి, అటాచ్డ్ బాల్కనీ ఉంది. బాల్కనీ కూడా వ్యూ మంచిగా ఉందండి. ఇక్కడ పైన వచ్చేసి బాల్కనీలో కూడా పిఓపి చేపించారు. అట్లాగే ఇక్కడికి వచ్చేసి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ప్లగ్ ఇచ్చేసారు. ఇది ఈవినింగ్ టైం అయితే మంచిగా 2 చైర్స్ వేసుకొని కాఫీ తాగుకుంటూ కూర్చోడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం ఇల్లు కూడా అయిపోయినాయండి. మీరు చూడొచ్చు వ్యూ అంతా చాలా బాగుంది ఇక్కడ. వెంటిలేషన్ చాలా బాగుంది. విండోస్ కి వచ్చేసి స్లైడ్స్ ఇచ్చారండి, స్లైడ్ డోర్స్ లాగా ఇచ్చారు. దీనికి మెయిన్ మనకి దోమలకి ఇట్లా ఏమి రాకుండా నెట్ ఇచ్చారండి, నెట్ డోర్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా స్లైడ్సే. దీనికి చాలా బాగుందండి. ఇది గ్రిల్స్ మళ్ళీ 3 టైప్స్ ఆఫ్, ఒకటేమో విండో గ్లాసెస్ ఇచ్చారు, తర్వాత నెట్ డోర్ ఇచ్చారు ముందు, తర్వాత గ్రిల్స్ విండో సెక్షన్ వచ్చేసి మొత్తం చూసారు కదండి. ఈ ఇల్లు మొత్తం వచ్చేసి మనకు 1150 SFT. ఫర్ ఒక్క SFT వచ్చేసి 4800 చెప్తున్నారండి. అంటే మొత్తం ఇల్లుకు వచ్చేసి 50 నుంచి 55 లక్షల వరకు చెప్తున్నారు. మనము ఓనర్తో కూర్చొని మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. అన్ని బ్యాంకులలో కూడా 100% లోన్కి కూడా అవకాశం ఉందండి. మరి దీన్ని సంప్రదించాలంటే ఓనర్ నెంబర్ వచ్చేసి 9391300200. ఇప్పుడు వచ్చేసి మనము 2nd ఫ్లోర్ లో ఉన్నామండి. ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 202 వెస్ట్ ఫేస్, ఈస్ట్ ఫేస్ ఎదురుగా ఉంది. ఇది కూడా మొత్తం వచ్చేసి 1150 SFT. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి. సో మెయిన్ డోర్ వచ్చేసి ఇది కూడా టేక్ తో చేసిందేనండి. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇంకా అవ్వలేదు. మ్యాట్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి రాగానే హాల్ కనపడుతుంది. ఇది కూడా ఓపెన్ కిచెన్. మొత్తం హాల్ వచ్చేసి మొత్తము 17.12.9 అడుగులు. ఇక్కడ వచ్చేసి మొత్తం టీవీ ఏరియా. ఇదంతా టీవీ ఏరియా ఇచ్చారండి. దీనికి ఒకటి చిన్నగా మార్బుల్ తో ఇచ్చారు. ఇది కూడా మనము వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఇదంతా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చిన్న 2 సెల్ఫ్లు ఇచ్చారు. 2 విండోస్ వచ్చినాయి. విండోస్ వచ్చేసి ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి వచ్చేసినాయి. విండోస్ వచ్చేసి స్లైడ్ డోర్స్ ఇచ్చిన తర్వాత దీనికి దోమలకి ఇట్లా ఏమి రాకుండా కూడా నెట్ తో చేసినది ఇవి కూడా ఇచ్చారండి మనకి. నెట్ స్లైడ్స్. ఇటొక విండో ఉంది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక ఇది ఫ్లగ్ ఏరియా. ఫ్యాన్ లైట్స్ కిందకి 2 ఫ్యాన్స్ ఇచ్చారండి మనకి. పైన 2 ఫ్యాన్స్, ఒకటి ల్యాంప్, తర్వాత పిఓపి చేపించారు. మొత్తం పిఓపి చేయించి ఇటు సైడ్ ఒకటి విండో, ఇటు ఒక విండో. 2 హాల్ కి మొత్తం కలిపేసి 2 విండోస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనము ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు మొత్తానికి. ఇక్కడ డైరెక్ట్ గా చూసుకుంటే హాల్ నుంచి కూడా వాష్ ఏరియా అనేది కూడా ఓపెన్ గా ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ, బట్టలు ఆరేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ ఇదంతా వచ్చేసి ఓపెన్ కిచెన్ కి తర్వాత ఇటు ముందుగా వచ్చేస్తే వాష్ ఏరియా, కామన్ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ కూడా వాష్ ఏరియా వచ్చేసి ఇది కూడా కామన్, 2 అటాచ్డ్
మొత్తము మీరు చూస్తే దీంట్లో కూడా గ్రీజర్ ట్యాప్స్ అన్ని ఇంకా ఫినిష్ అయితే అవ్వలేదు. ఇది ఓకే అయిన తర్వాత మొత్తం ఫినిష్ చేస్తారు. గ్రీజర్ ఇట్లా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి. హౌస్ కి అయితే వెంటిలేషన్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే హాల్ నుంచి స్ట్రైట్ గా వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీనికి ఓపెన్ కిచెన్ కి కూడా ఒకటి బాల్కనీ ఇచ్చారు మనకి, డోర్ ఇచ్చి. ఇటు సైడ్ అటు వాష్ ఏరియా ఉంది, మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఒకటి అటు వాష్ ఏరియా ఉంది, ఇటు వాష్ ఏరియా ఉంది మనకి. ఇటు కూడా బాల్కనీ లాగా ఇచ్చారండి. ఇటు సైడ్ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ ఏరియా ఇచ్చారు. ఇటు సైడ్ ఇది కిచెన్ కి బాల్కనీ. ఈ కిచెన్ ఏరియా వచ్చేసి మొత్తము మనకు 8x6 అడుగులు ఇచ్చారండి. ఇక్కడ సెల్ఫ్స్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇవన్నీ కామన్ గా సెల్ఫ్స్ ఇచ్చారండి చాలా వరకు ఇవి. తర్వాత దీనికి వుడ్ వర్క్ చేసుకున్నా కానీ కూడా మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది. పైన ఒకటి సబ్జా లాగా ఇచ్చారు, దీనికి ఒకటి వెంటిలేషన్ ఇక్కడ ఇచ్చారు. అడ్జస్టింగ్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. మీరు చూస్తే అక్కడ అడ్జస్టింగ్ ఫ్యాన్ కూడా ఒకటి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి స్టవ్, దీనికి షింక్ కామన్ గా షింక్ ఇటు సైడ్ ఇచ్చారండి. 2 ట్యాప్స్, ఇంకా ట్యాప్స్ ఇంకా ఫిట్ చేయలేదు. ఒకటి మంచి నీళ్ళది వస్తుంది, ఒకటి బోర్ వాటర్ వస్తుంది. దీనికి అటాచ్డ్ గా ఇక్కడ దేవుడు రూమ్ ఇచ్చారండి. దేవుడు రూమ్ కి చెప్పాను కదా, ఇక్కడ మనం ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు డిజైన్స్ వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు మనం దేవుడిని ఎట్లా పెట్టుకోవాలి అన్నది కూడా మనకి కబోర్డ్స్ రూపంలో చాలా డిజైన్స్ వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఓపెన్ వదిలేశారు. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన కబోర్డ్స్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు మంచి డిజైన్స్ తోని. మనకి ఇష్టం వచ్చినది దేవుడినే కదా ఇంటికి వచ్చినామంటే ఫస్ట్ మనం దేవుడిని బాగా పూజ చేసుకుంటాం కాబట్టి ఆ దేవుడి గదిని మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉంచుకోవడానికి ఓపెన్ గా ఇచ్చేసారండి. ఇదంతా ఓపెన్ ఏరియా, ఇది దేవుడి ప్లేస్. ఇటు వచ్చేసిన తర్వాత ఇటు ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు ఒక బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటు వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము మనం ముందుగా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది లోపలికి వచ్చి చూస్తే మనము ఇక్కడ 2 విండోస్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి. అదే కదా చెప్తున్నాను, ఈ ఫ్లాట్స్ కి ఏంటి ప్రత్యేకత అంటే వెంటిలేషన్. ఇప్పుడు కావాల్సింది మనకు బాగా వెంటిలేషన్ కాబట్టి కొన్ని ఫ్లాట్స్ లలో మనకు అసలు వెంటిలేషన్ కనపడట్లేదు. మనకు ఇప్పుడు ఉండాల్సింది వెంటిలేషన్. చాలా ప్రతి రూమ్ కి ఇల్లు మొత్తం వెంటిలేషన్ చాలా బాగుంది. 2 విండోస్ ఇచ్చారు ఎందుకంటే వెంటిలేషన్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి. తర్వాత పిఓపి చేపించారు. ఇది ఫ్యాన్ ఏరియా అండి. దీనికి సెల్ఫ్ లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చాలా ఎక్కువగా ఇచ్చేసారు. ఈ బెడ్రూమ్ లో అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చాలా సెల్ఫ్స్, ఇంకా మనం బీరువాళ్ళకి ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదంటే మంచిగా సెల్ఫ్లు అయితే చాలా బాగున్నాయి. ఇందులోనే అన్ని సర్దుకోవచ్చు. వీటికే కబోర్డ్స్ చేపించుకున్నామనంటే మనకి బీరువాళ్ళకి యూజ్ అయిపోతుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మొత్తం. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చేసి మొత్తము 12x10 అడుగులు అండి. ఇక్కడ కూడా పిఓపి చూపించారు చూసారా. ఫ్యాన్ ఏరియా ఉంది. దీనికి కూడా సెల్ఫ్లు ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారండి. ఇది సెల్ఫ్లు ఇక్కడ వచ్చేసి మొత్తం సెల్ఫ్లు. నేనైతే ఈ ఇంటిని చూసినప్పటి నుంచి మొదటి నుంచి చెప్పేది ఏంటంటే వెంటిలేషన్ చాలా బాగుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ చూడండి. ఇక్కడ ఒక విండో ఇచ్చారు. దీంట్లో కూడా ఇంత చిన్న మనకు రూమ్ కనిపించినప్పుడు కన్వీనియంట్ గా ఉండడానికి ఫస్ట్ మనకు వెంటిలేషన్ అయితేనే మంచిగా కనిపిస్తుంది. వెలుతురు ఎక్కువగా ఉండాలి, గాలి వెలుతురు వస్తేనే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు. విండోకి స్లైడ్స్ డోర్స్, తర్వాత మెష్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి కామన్ అండి. ఇందులో కూడా వెజిటేబుల్స్ ఉండొచ్చు. ఇంకా వర్క్ అయితే జరగలేదు. 2 ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మనకి గ్రీజర్ పెట్టుకోవడానికి కూడా మొన్న అన్ని కనెక్షన్స్ అయితే ఇచ్చి పెట్టారు. ఇది అండి ఇల్లు మొత్తం వచ్చేసి 1150 SFT. మొత్తము ఇంత ముందు చెప్పినట్టే మనకి ఇది మొత్తము 50 నుంచి 55 లక్షల మధ్యలో చెప్తున్నారు. ఓనర్తో కూర్చుంటే మనకు తగ్గే అవకాశం కూడా ఉందండి. ఇంకొక వచ్చేసి బ్యాంక్ లోన్స్, ఎన్ని బ్యాంక్స్ అండి మీకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మరి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9391300200.